హాయ్ ఫ్రెండ్స్, రోజు వలలేస్తాను కదా. మన అక్కడ బొమ్మలు అయితే బాగున్నాయి కాబట్టి మన కటకాలు పెడితే పడుతున్నాయి కాబట్టి ఒక రాడ్ అయితే తీసుకుందాం వచ్చిన. ఈ వారికి ఒక రాడ్ తీసుకుంటే ఫెయిల్ అయిపోయింది. అది ఎలాంటిదంటే ఇంట్లో ఉన్నాయని తెలియదు. నేను దాదాపుగా 18 సంవత్సరం నుండి వలలు కొనుక్కపోతాను. ఇలా 18 సంవత్సరాలు ఎక్కువనే అవుతుంది. మెల్ల చిన్నగా 20 సంవత్సరాలు అవుతుంది కాదు వలలు దారానికి దానికి వచ్చినా కానీ నిన్నడినా ఇంట్లో రాడ్లు ఉన్నాయని తెలియదు. బొమ్మలు కొట్టే రాడు. ఈ సంధిలో ఒక బొక్క ఉంది, ఆ బొక్కలే ఉన్నాయి రాడ్లు చూడండి. ఈ బొక్కలు మొత్తం రాడ్లే ఉన్నాయి. ఇవే రాడ్లు. నేను కొనుక్కపోయిన రాడు మాత్రం ఇదే రాడు. ఇది ఫస్ట్ నేను ఇంట్లో కొనుక్కపోలే, వేరే దుకాణంలో కొనుక్కపోయినా. అది బొమ్మెల కానీ ఇవ్వంటే ఇది బొమ్మెల కానీ ఇచ్చాడు. ఇది కొడితే ఏ పడి తెలుసా, నేను కొడితే 4 గాలు 5 గాలకు దూరం ఎక్కువ పడతలేదు. ఈ రాడుతో కొడితే ఇది బొమ్మె నేను వేరేటలో చూసిన ఒకసారి. వాళ్ళు రాడు కొట్టేవాళ్ళు మన అక్కడికి వస్తారు కదా, వాళ్ళు చూస్తే అన్న ఇది బొమ్మెలు ఎందుకైతే వారగలు దీనికి చెంచా పెట్టి కొట్టు, వారగలు పడితే మంచిగా పోతుంటే అప్పుడు చెంచా పెట్టి కొడితే 2-3 వారగలు పట్టిన నేను. ఆ చెంచా పెట్టి కొడితే కంపల్సరీ ఉక్కుతుంది. ఇదే బొమ్మె పెట్టి కొడితే పోతలేదు. ఇది బొమ్మెది కాదన్న వాళ్ళు వచ్చి ఎందుకు తెచ్చుకున్నారు అనిపించింది. దాదాపు నేను తెచ్చి మాత్రం 3 సంవత్సరాలు అయితే అది తెచ్చుకొని. అది మాత్రం ఉన్నది ఇంటికాడనే. అది మన వీడియోలో కూడా పెట్టిన. ఇది మొన్న నేను వచ్చినప్పుడు అడిగితే ఏమని అడుగు అంటే బొమ్మెల్లి కావాలి రాడ్లు అంటే మా దగ్గర దొరుకుతాయి అని. ఒక బొక్క వచ్చింది. ఈ బొక్కలు చూడండి ఎట్లున్నాయి, మొత్తం దుకాణమే ఈ బొక్కల అన్నవే. అది బిడ్డలు కదా 7 ఫీట్ల 7 ఫీట్ల రాడు తీసుకుందాం. నువ్వు చెప్పానా టకా 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 ఎంత చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇది రెడ్ కలర్ గిన్నె గిన్నె గట్టిగా ఉంటుంది కదా. అది చిన్నది. అది ఇంట్లో ఫైబర్ గట్టిగా ఉంటుంది అంటనా. అట్లా అంటారు. ఇది కలరింగ్ వచ్చింది అంతే. అంతేనా? అంతే అంతే. ఇంట్లో కలరింగ్. అది ఎన్ని ఫీట్లు? 7 ఫీట్దా? ఇది 7 ఫీట్. ఎన్ని ఫీట్లు అయితే బాగుంటుంది చెప్పు నాకు. 7, 8, 9. మీకు హ్యాండ్ అదే ఇట్లా తిరగాలి, టక్క టక్క తీయాలి అంటే మీకు చిన్నది తీసుకుంటేనే నయం. 8 ఫీట్ 7 ఫీట్ అట్లా. 10 ఫీట్ అంటే బాగా లాంగ్ కొట్టాలంటే ఇది చేతులు వస్తాయి అంటారు. ఇంకా ఇంతకన్నా చిన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇది సరిపోతుందా? మీడియం 7, 8 సరిపోతుంది. 10 ఫీట్లు అనుకో, గడ్డీలు ఉంటే కూడా ఇట్లా మీదికి పొడుగు ఉండదు అట దీని బొమ్మకు. 7 చాలు. 7, 8 అట్లా తీసు. 7 అంటే మీడియం. 7, 8 మీడియం. ఇట్లా మన చేతితో రఫ్ అండ్ టఫ్ ఇట్లా ఆడియచ్చు అన్నట్టు. మీడియం ఉంటే బాగా హైట్ ఉంటే ఓవర్ వెయిట్ అవుతాయి. అంతేనా? 6 ఫీట్లు 7 ఫీట్లు 7 ఫీట్. ఇది 7 ఫీట్ ఫైబర్ స్టిక్ విత్ స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. మళ్ళీ ఎంత చేప కాపుతుంది? కాపుతుంది 7, 8 కిలో దాకా వస్తుంది. మిషన్ లో ఉంటది మొత్తం. ఇది ఇరగదా? ఈ స్టిక్ మీద వెయిట్ వేయద్దన్న. అంటే వేస్తాం కదా, అంటే ఒక్కటి కాదు వేయద్దు. మిషన్ తోటి టైట్ చేసుకోవాలి. అంటే ఇవి కొన్ని ఇరగాయి కదా, ఇట్లా దీని ఉక్కుకుండా ఉయ్యాలు ఊగినా గానీ ఉంటాయి. అవి కూడా ఉన్నాయి. మరి అవి రేటు బాగా ఉంటాయి. అవి ఇక్కడ వరకు ఉంటారు. ఎందుకు కొనరు? దీని ఉయ్యాలు ఊతారు ఇట్లా. 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయి కానీ అవి నడవయి మన దగ్గర. 1,00,000 రూపాయలు ఉంటాయి రాడు. ఉంటాయి. ఇది ఇట్లా ఇరుగుతుందా? మొత్తం ఇట్లా గట్టిగా అంటే ఇరుగుతుంది. ఇరుగుతుందా? ఎంత 6-7 కిలోల దాకా వస్తుంది. దీని కెపాసిటీ అంతా. అంతేనా? దీని మీద వెయిట్ వేయద్దన్న. మనం మిషన్ ఉన్నాయి కదా, మిషన్ తో టైట్ చేసుకొని తీసుకోవాలి దారంతో. ఇప్పుడు ఈ రాడ్లల్లా ఏది ఒరిజినల్ ఉన్నది? ఈ రాడ్లల్లా నువ్వు అది చెప్పు నాకు ఫస్ట్. ఈ రాడ్లల్లా ఏది ఒరిజినల్? మనకన్నీ ఇవరికి నేను మోసపోయినా కాబట్టి ఇప్పుడు మోసపోను. ఇవరికి ఒక రాడ్ తీసుకొని మోసపోయినా నేను. అందుకొరకే నాకు మంచి రాడ్ కావాలి. ఏ రాడ్ అయితే బాగుంటుంది? ఒరిజినల్ రాడ్, డూప్లికేట్ రాడద్దు నాకు. ఇది 7 ఫీట్లు ఉందానే? 7 ఫీట్. నేను 7 ఫీట్ లేనా ఇప్పుడు? మన దగ్గర ఉన్న దాంట్లో రేట్ ఎక్కువది, కాస్ట్లీ, మంచిది, క్వాలిటీది. 7 ఫీట్లు కానీ ఎంత ఆపుతుంది ఇది వజన్? ఎంత పెద్ద చేపన ఆపుతుంది? చూస్తే సన్నగా ఉన్నది. ఇది లైట్ వెయిట్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటేనే లాంగ్ ఎక్కువ పోతుంది అన్నట్టు. లైట్ వెయిట్. ఇవాళ దాకా దీన్ని ఇది ఉరుకుతుంది అన్నావు, ఇది ఉరుకుతుంది అన్నావు. నువ్వు నన్ను గోల్మాల ఏం చెప్తలేవుగా. అట్లే ఉండాలి. నేను కొత్తగా వస్తాను కరీంనగర్. నేను చెప్తాను దుకాణంలో ఫస్ట్ ఇదే. నేను నన్ను మోసపోనీయకు. నువ్వు ఎక్కడ చదువుతావు? ఏ కాలేజీ?
ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ అక్కడికి వస్తా కాలేజీ కాడికి ఇది పట్టుకొని. ఓ అల్గా ఉంది. హల్కా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటే లాంగ్ ఎక్కువ అవుతుంది అంటారు. ఇది అంగతలేదు, ఇది అంగినట్టు. ఫిషర్మెన్స్ ఇది మంచిగా అంగుతుంది. ఇది అంగతలేదని చూడు నువ్వు మంచిగా ఉంటాయి. అగో మరి అట్ట కాదు. ఇగో ఇంకా తక్కువ ఇగో జంప్ ఇస్తుంది, ఇది జంప్ అవుతుంది. ఇది ఇది జంప్ లేదు. అగో ఇంకా అర్థమైందన్న. స్టిప్ గుండి కప్పడానికి ఇట్లా కొట్టంగానే అది ఉరుకుతుంది, వైర్ పోతుంది. అదేమో ఇట్లా అంగినాక జడుతుంది దాన్ని. ఇట్లా అంగాలి కదా, జంప్ ఇస్తేనే కదా చెప్పవచ్చు. అదే తీసుకోరు మరి. 7 ఫీట్ అంటే మీకు ఉడికి ఇట్లా ఇట్లా వైట్ దాంట్లో తెలుసు 800 రూపాయలకి వచ్చేస్తుంది అన్న మీకు. 800లకు వచ్చేస్తుందా? ఇప్పుడు ఈ రాడు మీకు మంచి ఫేవరెట్. ఇప్పుడు ఇది ఈ రాడులో అది 6 ఫీట్. అది 6 ఫీట్ల. ఇది కలరింగ్ తోటి వచ్చింది, అది అట్లా వైట్ వచ్చింది అంతే. ఇది సేమ్, ఇది సేమ్ అన్న. ఇది సేమ్. అంతేనా కానీ ఇప్పుడు ఈ కలర్ లో లేదా? ఆ కలర్ లేదన్న, ఇట్లా కలర్ వచ్చినాయి. ఇప్పుడు అందరూ తెల్లగా అంటే మంచిగా లేదు, ఇట్లా కలర్ తెప్పిందంటే కలర్ తెప్పి గట్ట చెప్పించినావా? ఇది కలర్. ఇప్పుడు మనకి ఈ కలర్ బాగుందా? కలర్ అడుగుతారు. ఇదా ఈ కలర్ తీసుకున్నావా? 7 ఫీట్ అని ఉంటాయి. అది పెద్దది, అది 10 ఫీట్. అది ఇది వద్దు 10 ఫీట్. ఇదా 7 ఇట్లా ఏమని ఉంటాయంటే 7 ఫీట్ కదా. ఇది 210 అని ఉంటుంది. అదే ఇది ఒకసారి రెడ్ కలర్. ఇప్పుడు దగ్గరకు ఒక్కడికాడికి ఇట్లా దగ్గరకు ఒత్తుకుంటారు, అది వాళ్ళకి అవుతుందా చేప? అది ఆగదన్న, అది 2 కిలోల కంటే ఎక్కువ అవుతుంది. ఉన్నాయి అంతేనా? అది తీసుకొని నువ్వు పైసలు వేస్ట్. అది అంతేనా? దానికి వేస్ట్ స్టైల్ కే అది ఖాళీ ఖర్చు అంతే. లేదు బాగుంది. అటు ఇంకోటి ఉంటుంది, ఇంకో రాడా? అది ఖరాబ్ అయిందా? కాదు, కొంచెం టైట్ అవుతుంది. ఏ తద్దు. ఇది రాడు. దారం ఇది పడుతుంది. కప్ప ఏది బాగుంటుంది చెప్పు? దంచి కొట్టేదా? బొమ్మే ఉడకచ్చి మింగేది కావాలి. ఇవన్నీ పెడితే ఇవన్నీ పట్టుకుపోనా? ఇవన్నీ కొనా నేను? ఇవన్నీ పడతాను. మెయిన్ కప్పలు. చూసిరా కాక ఎట్లాంటి కప్పలు ఇస్తాడు. కర్రె కప్ప ఇచ్చాడు. కర్రెప కప్పని మింగుతుంది అది. అది కర్రె కూడా జిడిగిన లెక్క ఏమున్నది ఇది అనుకోదు. అది అనుకోదు. కప్ప న్యాచురల్ అనుకుని పోతాయి. అంతేనా? నల్ల కప్ప దొడ్డు ఉంటది, మాంసం ఎక్కువ ఉంటది. మాంసం ఎక్కువ ఉంటది అని కూడా మింగుతుంది అంట. అబ్బో ఇది వాసన ఉంటది. ఈ నల్ల కప్పకు మాంసం ఎక్కువ ఉంటదట, కండ ఎక్కువ ఉంటది అని మింగుతుంది. అబ్బా ఏముంది కాక, సూపర్ ఉంది. ఇండ్లకైతే వచ్చినాము, ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం కంపెనీ. ఆ కంపెనీ ఇంకో ఒక రాడు ఇచ్చిండు. ఈ రాడు పెట్టి లారీ టైర్ కింద పెట్టిన ఇరగదంటాడు. ఇది లారీ కింద పెట్టి చూస్తాం. ఏదైనా పప్ప అయితే రిటర్న్ పట్టుకోస్తాం. ఎందుకు ఇరిగితే కానీ కొన్ని ఉంటాయి, ఒరిజినల్ కూడా ఉంటాయి కావచ్చు, అది తెలియదు కదా. ఇక ఏదైనా ఇరుగుతుంది కానీ పట్టు. బొమ్మలు వాడకపోతే యాభై తీసుకుంటాడట. బొమ్మలు వాడాలన్నట. బొమ్మలు సాయంత్రం పూట కొడితే పడతాయి, పొద్దున పెడితే పడతాయి. నైట్ టైం పోతారు కదా ఎక్కువ షికారు. సీకట్ దయ్యాలు ఉండే అని రాత్రి బొమ్మటాను. మేము నన్ను దయ్యాలకు పట్టియాలని చూస్తాను. నైట్ టైం పోయాడని అట చేపల కాడ కూకోనట. ఈ చలికాలం ఎండ కొడితే అని బయటికి రావట. ఎండ కొడితే అని బయటికి రావు, కిందికి పోతే అట. కిందికి పోతే అయితే ఫ్రెష్ ఎయిర్ చల్లగా ఉంటదని. అది వాస్తవం అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. నైటే కడకత్త చేప కానీ అప్పుడే అది టైం చూడాలి మనం. ఊతాను జెండా మొత్తం ఊతానండి. యాక్షన్ బాగుంటుంది. ఏది బాగుంటుంది రాళ్ళ? బాగుంటుంది
నాకు కొంచెం మంచి చెప్పు. ఏ రాడు ఈ రాడు బాగుంటుందా ఈ రాడు బాగుంటుంది, ఈ రెండు ఒక్కటే అంటాను. ఇక వచ్చిండే అయ్యా చూడు ఇవరి దాకా అతను చెప్పలే కదా, ఇప్పుడు ఈ కప్ప ఏది మింగుతో ఏది బొమ్మ పడుతో కరెక్ట్ చెప్పే మనగాడు ఈయనే. అవును, ఈ కర్రె కప్పని మింగగలుగుతుందా బొమ్మె? ఎక్కువ కర్రదే పోతుంది మా దగ్గర సేలింగ్. ఎందుకు కండలు ఉంటాయా కర్రె కప్పకు? అది ఇప్పి చూడు, ఓపెన్ చేయి ఒకసారి. ఓపెన్ చేసి చూడన్నా, ఏమైనా ఉరుకుతుంది ఇద్దరికి? ఎటు ఉరుకుతుంది, మా చేతిలోనే ఉంటది. అంతేనా? ఇది కర్రె కప్ప ఓపెన్ చేసినాం. గిది ఎందుకు గిదిరికి? ఓకే, ఈ రాడు ఒకటి బ్లూ కలర్ రాడ తీసుకున్నాం. ఇప్పుడు 7 ఫీట్ల రాడ తీసుకున్నా. ఓకే, దీన్ని పక్క పెట్టేద్దాం. దీనికి ఓకే. ఈ కప్పలల్లా ఏ కప్పకైతే లగాంచి బొమ్మ చూసి అందుకుంటది, అదే కావాలి నాకు. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి పోతురన్నా? నేను ఎక్కడ పోతాను ఇయ్యాలనే ఫస్ట్ బొమ్మలు కొట్టు. బొమ్మలు ఇప్పుడే కొడుతురు. ఎన్ని కిలోల బొమ్మలు ఉన్నాయి మీ దాంట్లో చెర్లో? ½ కిలో ఉన్నది, కిలో ఉంది, కిలోన్నర ఉన్నది. 3 రకాలు ఉన్నాయి మీ దగ్గర. 3 రకాలు అంటే మీరు సైజ్ ఎట్లా అంటే సైజ్ తీసుకోవాలన్నట్టు. చేప చిన్న చేప చిన్న కప్ప మిగుతుంది, పెద్ద చేపలు పెద్ద కప్పలు మిగుతాయి. మీకు కిలో 2 కిలోలు పడాలంటే పెద్దది మీడియం తీసుకోవాలి. ఇట్లా ఇలాంటి కప్ప తీసుకున్నాను, కింద సీసం వస్తుంది, కింద ఇది ఉన్నది. సీసం దేనికి? వేటికి కప్ప నీళ్ళల్లో కొంచెం ఇట్లా డూపుతాయి అంటే ఏమంటారు, నీళ్ళల్లో దిగటానికి కొంచెం ఇట్లా సగం నీళ్ళల్లో ఉంటాయి, సగం మీద ఇట్లా. అది చేప ఏమనుకుంటది కప్ప మీద ఆగిందని వచ్చి వెనక పడతాయి అన్నట్టు. వెనక పట్టినప్పుడు గాలాలు ఉన్నాయి కదా, ఇవి కుస్తాయి దానికి, అట్లా కప్ప పడుతుంది. ఇవి సీసం అందుకే ఉంటది కప్ప వెనక. ఇవి చూసుకోవాలి మీరు కప్ప తీసుకున్నప్పుడు కంపల్సరీ. దీనికి కూడా ఉంటాయి ఇలా కొంచెం వెయిట్ అన్నట్టు. కప్ప కొంచెం ఫ్లట్ అయితే దీనికి కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి కూడా ఉంటాయి. ఇది ఎంత 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 చేప పడుతుంది దీనికి? దీనికి 2 కిలోల దాకా పట్టచ్చు. 2 కిలోలు దాని పైన ఉన్న చేపలతో పట్టచ్చు. అంతేనా? స్టార్టింగ్ చిన్న కప్పలకి ఇది పని చేయదు, చిన్న చేపలకు చిన్న కప్ప. అంటే కిలో వాడాలంటే ఎంత? ఇది పాడాలి మీడియం, మళ్ళీ ఇది సైజ్ పని చేస్తాయి. ఇది ఎన్ని కిలోల దానికి అందుకుంటది? ఇది 1 కిలోన్నర 2 కిలోల నుంచి స్టార్టింగ్. కిలో లేదు, కిలో పట్టాలి మీరు అంటే ఇగో ఇది చిన్నవి తీసుకుంటే ½ కిలో కూడా పడతాయి. ½ కిలో దానికి అది చిన్నగా ఉంటది కదా, నోరు చిన్నగా ఉంటది. నోరు చిన్నగా ఉంటది కాబట్టి చిన్న కప్ప. మనంత పెద్దగా అయితే ఉండదు దానికి నోరు, కానీ చిన్న నోరు ఉంటది కాబట్టి చిన్నది పడుతుంది. ఎంత చిన్న మరి ఇసిరెత్తురు కదా, పెద్ద కప్ప అయితే ఉరుకుతుంది, చిన్న కప్ప ఉరుకుతుందా అని? ఉరుకుతాయి. వెనక సీసం ఉంటాయి కదా, ఇది సీసం వెయిట్ అందుకే. ఇది ఉసిపోయింది అతకలే ఉంటది, ఇట్లా ఉంటది. నీళ్ళు దొరకాలా? నీళ్లు పోదా, నీళ్ళు ఇది ఫ్లట్టింగ్ కోసం అంతే. నీళ్లు పోయినా కానీ మునిగిపోదు ఇది. హలో, ఇది చూడండి, ఇది నల్ల దాంట్లో ఇది ఒక సైజు. 2 కిలోలు ½ కిలో పట్టడానికి. ఇది చిన్న బాగా చిన్న ఉన్నది, ½ కిలోకి. అది ఒకటేనా? అది ఒకటే. ఈ 2 మిషన్ ఒకటే అన్న, కలర్ డిఫరెంట్ గా అంతే. ఇది గ్రీన్ లైనింగ్ ఇచ్చింది, అది రెడ్ లైనింగ్ అయితే. అదైతే సప్లై ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇట్లా దింపుడు నాకు కొంచెం దింపరాదు. ఈ చేతికి అయితే దింపతుంది అలవాటు అయిన. ఇట్లా ఇంకా ఈ చేతికి లేవా ఇట్లా? 10 బేరింగ్లు ఉంటాయి ఇలా 10. అవునా కొడుకు, 10 బేరింగ్ ఉంటాయా? ఫ్రెండ్స్, ఇక ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం మనం. అయితే ఇవన్నీ చూసినాం, అన్ని మాత్రం ఎంకలాడితే అన్ని చూడాలనిపించింది, అన్ని చూసినాం. ఒకటి ఇది ఈ రాడు కలర్ రాడు తీసుకున్నా, ఇది ఒకటి కప్ప ఒకటే. 2 ఎందుకున్నా చాలు, ఒకటి తీసుకోవాలన్నా ఎప్పుడు. నేను ఇంటికాడ పట్టాను కప్పాలని దాచిపెట్టాను నేను, అప్పుడప్పుడు దాచిపెడతాను. కొత్త మోడల్ మళ్ళీ దొరికే మళ్ళా చూసిన గిరాకీ చేసేటోళ్ళు గిట్ట ఉండాలి. కొత్త మోడల్ చెప్పుకుంటే గిరాకీ చేసారు. నా బొమ్మే పడపోలే కానీ నీ కొత్త మోడల్ సంగతి చెప్తా. ఫ్రెండ్స్, ఇదే తీసుకున్నాం. దీని ప్రైజ్ వచ్చేసి మనకు చెప్పలేదు, అక్కడైతే చూద్దాం అని వాళ్ళు చేతి చెప్పారట. ఇవి 2 తీసుకున్నా. దారం ఇది దారం ఇక్కడ దారం ఈ 3 క్వాలిటీ ఉన్న దాంట్లో ఇదే హై క్వాలిటీ. ఇది ఎంత? స్వాడ్ ఫిష్ అని తెగది తెగదది. లారీ కట్టుకొని బస్సు కట్టి కొనుక్కపోతా లారీని. 500 రూపాయలు. మనిషి మెడ తెగుతుంది కానీ అది తెగదు. మనిషి మెడ తెగుతుంది కానీ తెగదు. మనిషి మెడ ఏమన్నది ఇట్లా కోరతానికి కిక్కు పడిపోతుంది, బస్సును గుంజుకపోవాలి. ఇంత దొడ్డు తాడు కడిగేస్తుంది అంతే. అవునా?
దీని తాడైతే ఇవి మూడే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక మనం ఇది తీసుకున్నామంటే బొమ్మలు ఎట్లా పడతాయి ఇక చూద్దాన్ని మనం. ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మాత్రం కొంటాను. ఈ షాప్ అయితే ఇబ్రాహిం షాపు మనకు కొంచెం తక్కువనే ఇస్తాడు. ఎట్లా చేసి తక్కువ చేయకపోతే మనం ఊరుకోం కదా, తక్కువనే చేస్తారు. కానీ వీళ్ళకైతే రాండి, ఈ బొక్కల అయితే ఇదే ఫస్ట్ టైం చూసుకుని నిజంగా చెప్తానని నేను చూడలే. మీరు నమ్మరు, ఇన్ని సంవత్సరం వస్తాను నువ్వు చూలే అంటారు, కానీ ఇదైతే నేను చూడలే షాపును. ఇప్పుడే చూసిన మొత్తం వలలు మీదికి అవన్నీ తిరిగా కానీ ఇంట్లోకి రాలే. ఈ బొక్కలు మాత్రం రాడు దొరికింది, ఇది దొరికింది. బొమ్మలు అయితే ఇది తీసుకున్నా. ఇది 7 ఫీట్లు 7 ఫీట్లుగా 7 ఫీట్లు అది ఇది. ఇవైతే సెలెక్ట్ చేసుకున్నా. ఈ బొమ్మ అయితే మీరు కొంచెం మన వీడియో చూసేటోళ్ళు కూడా చూస్తారు కదా, ఇది పని చేస్తుందా, పని చేయకపోతే ఇలా కొట్టేది చూడండి. ఇటు పట్టు ఈ లైన్ పెట్టిండు, ఇలా ఏది మంచిగా కొడుతుందో మీరు కొంచెం చూసిరనుకో నాకు, నేను అదే తీసుకుంటా. ఎందుకంటే మనకు తెలియకపోతే తెలుసుకోవాలంటారు కదా, అందుకే ఇట్లా తీసుకుంటారా వీడియో దగ్గర వేసుకుంటారా. ఇగో ఇదొకటి, ఇదో రకం, ఈ రకాలల్లా దేనికి మంచిగా పడుతుంది. మీరు కూడా కొంచెం ఈ రాడ్లు ఇవరకు సీనియర్లు ఉంటారు కాబట్టి ఇలా ఏది బాగుంటుందో మీరు చెప్పేది ఉంటే ఇట్లా లైన్లో 3వ 4వ నేను చూసి ఏదైనా అది కొట్టేది ఉంటే దాన్నే తీసుకపోతా. ఇంకో బ్లాక్ వచ్చింది, బ్లాక్ టైగర్. ఈ బ్లాక్ టైగర్ అట, కానీ ఇది కూడా బ్లాకే ఉంది, ఇది తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, తీసుకొని రాడు మాత్రం మనం అక్కడ యూజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే సెలెక్ట్ చేసుకున్నా. మన సేటే కాబట్టి కొంచెం తక్కువనే చేసిర్రు, తక్కువనే తీసుకున్నా. ఇంట్లో ఇబ్రాహింలో ఇది అసలు మనం రాడ్లు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఇంట్లో మన గంజిలా, కరీంనగర్ గంజి ఇబ్రాహిం షాప్లా ఈ రాడ్లు కూడా అమ్ముతారు. వలలతో పాటు కొంచెం చిన్న బొక్కుంటే లోపలికి వస్తే ఆ బొక్కలు ఉంటాయి. ఇదైతే కొనుక్కపోతానా. బొమ్మలు అయితే వాడితే మనం వీడియోలలో అయితే పెడతా కదా, కంపల్సరీ పడేది ఉంటే మనకు దగ్గర పట్టు ఉంటే కొనుక్కపోరి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోకు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి, మాకు చెప్ప బాయ్.